వెల్కమ్ టు స్పాట్లైట్. అసలే జనం కరోనాతో పరేషాన్లో ఉన్నారు. సరైన మందు లేదు, వ్యాక్సిన్ రాలేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. జనం బలహీనతను సొమ్ము చేసుకునే ముఠాలు దేశంలో పెరిగిపోతున్నాయి. మెట్రో నగరాల్లో యాంటీవైరల్ డ్రగ్స్ దొరకటం గగనంగా మారుతోంది. ఎన్నో చోట్ల తిరిగి ఎంతో వాకబు చేస్తే బ్లాక్ మార్కెట్లో వేలకు వేలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో బ్లాక్ దందా పెరిగిపోతోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిందే అని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సిటీలో ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 35 లక్షల రూపాయల విలువైన మందుల్ని సీజ్ చేశారు. అటు కరోనా బాధితుల్లో కొందరికి అత్యవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు కూడా బ్లాక్లో ప్రత్యక్షమవుతున్నాయి. రేటు కూడా భారీగా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బిజినెస్ లో లైసెన్స్ లేని వారు ఉండటంతో తనిఖీల్ని పెంచుతున్నారు. యాంటీవైరల్ డ్రగ్స్ ఆక్సిజన్ సిలిండర్లు అసలు బ్లాక్ లోకి ఎలా వెళ్తున్నాయి, వీటిని కట్టడి చేయటం ఎలా, ఇవాల్టి స్పాట్లైట్ లో చూద్దాం. కరోనా మందులు బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నాయి. కరోనా వైరస్ కు చెక్ పెట్టే మందు ఏదీ లేకపోయినా కొన్ని ప్రత్యామ్నాయ ఔషధాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పరిస్థితి బాగాలేనప్పుడు వీటిని వాడాలని సూచనలు చేసింది. వీటికి ధరలు కూడా ఫిక్స్ చేశారు. అయితే బహిరంగ మార్కెట్లో ఇవి దొరకటం కష్టంగా మారుతోంది. బ్లాక్ మార్కెట్లో మాత్రం జోరుగా పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఈ బ్లాక్ మార్కెట్ రాకెట్ ని పోలీసులు ఛేదించారు. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాటం చేస్తోంది. వైరస్ సోకిన వాళ్లలో చాలా మందికి లక్షణాలు ఉండటం లేదు. అయితే సిమ్టమ్స్ ఉన్నవారిలో, ఇతర వ్యాధులు ఉన్నవారిలో మాత్రం వైరస్ విజృంభిస్తోంది. కొందరిలో ప్రాణాల మీదకి వస్తోంది. సమయం కూడా ఉండటం లేదు. ఈలోపు హాస్పిటళ్ల చుట్టూ తిరిగి ఆక్సిజన్ దొరక్క, ఐసీయూ బెడ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉంటున్నారు. రోజువారీగా చనిపోతున్న కేసుల్ని లెక్కేసుకుంటున్న తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంకా కరోనాకు మందు రాలేదు. వ్యాక్సిన్ తయారీ దశలో ఉంది. అయితే వైరస్ లోడ్ ఎక్కువ ఉన్న వారిలో, ప్రాణాపాయం ఉన్న వారికి కొన్ని ప్రత్యామ్నాయ మందుల్ని కేంద్ర ఔషధ సంస్థ సూచించి అనుమతులు ఇచ్చింది. ఇవి పూర్తిగా కరోనాను కట్టడి చేసేవి కాకపోయినా కాస్తంతైనా ఆశతోని వీటిని అనుమతిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా వీటి లభ్యతే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫాబిఫ్లూ, రెమ్డెసివిర్ సహా మరికొన్ని మందులు మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఇవి సరిపడినంత మార్కెట్లోకి రావటానికి టైం పడుతోంది. వచ్చినంత వరకు అసలు మార్కెట్లో దొరకటమే గగనమవుతోంది. హాస్పిటళ్లు, మెడికల్ షాపులు కాదు, అవసరం వస్తే రకరకాల మెడికల్ ఏజెన్సీలను పేషెంట్ తరపు వారు సంప్రదిస్తున్నారు. అయినా కూడా ఔషధాలు దొరకటం లేదు. అయితే చాలా వరకు బ్లాక్ మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఈ మందుల్ని అధిక ధరలకు అమ్మే ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మొన్నటికి మొన్న అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ల దందా చేసేవారని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా కరోనా సపోర్టివ్ డ్రగ్స్ ను ఎక్కువ రేటుకు అమ్ముతున్న వారిని పట్టుకున్నారు. ఒక అవసరం మనిషిని ఎంతవరకైనా తీసుకువెళ్తుంది. తమ ఆత్మీయుల ప్రాణాలు కాపాడుకోవాలన్న తపన ఎంత ఖర్చైనా చేయిస్తుంది. అప్పులు తెచ్చైనా సరే ప్రాణాలు నిలుపుకునేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్లో ఎమర్జెన్సీ మందులు అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. అసలు ఆ మందులతో ప్రాణం నిలుస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఎంతో కొంత పని చేస్తుందన్న ఆశతో వచ్చిన వాళ్ల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అసలు కరోనా చికిత్స కోసం వాడే యాంటీవైరల్ డ్రగ్స్ ని బహిరంగ మార్కెట్లో అమ్మకూడదు. కేవలం హాస్పిటల్స్ లోనే ఇవి అందుబాటులో ఉండాలి. అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వీటిని వాడాల్సి ఉంటుంది. కరోనా మందుల్ని, టెస్టింగ్ కిట్లని బ్లాక్ మార్కెట్స్ చేస్తూ లక్షల్లో కమిషన్లు దండుకుంటున్న గ్యాంగ్ ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. కస్టమర్ల పేరుతో డెకాయ్ ఆపరేషన్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ గ్యాంగ్ దందాకు చెక్ పెట్టారు. 8 మందిని అరెస్ట్ చేశారు. రెమ్డెసివిర్, ఫావిపిరవిర్, ఫాబిఫ్లూ సహా 35.5 లక్షల విలువ చేసే యాంటీవైరల్ ఔషధాలు, 55,000 రూపాయల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ స్టేట్ బ్లాక్ మార్కెటింగ్ గ్యాంగ్ ఫర్ సెల్లింగ్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అండ్ మెడిసిన్, ఈ గ్యాంగ్ కి అరెస్ట్ జరిగింది. Total 8 members are arrested.
and the entire operation low. Net cash of 55,000 rupees, 8 cell phones and lot of essential drugs की सीजर జరిగింది. Total worth 35,50,000 rupees की. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్లో generic version of Remdesivir, Actemra and Fabiflu tablets. These are used for antiviral medicine for COVID-19 patient. ఇదికి సీజర్ జరిగింది. సికింద్రాబాద్కు చెందిన వెంకట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. హెటిరో తయారు చేసిన కరోనా మందు రెమ్డెసివిర్కు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు అతను. దాంతోపాటు ఫాబిఫ్లూను సప్లై చేస్తున్నాడు. కరోనా భయాన్ని అలుసుగా తీసుకున్న సుబ్రహ్మణ్యం ఎమర్జెన్సీలో వాడే కరోనా మందులతో పాటు యాక్టెమ్రా ఇంజెక్షన్స్, కరోనా టెస్టింగ్ కిట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలని ప్లాన్ చేశాడు. ఆ మందుల్ని షార్టేజ్ లిస్ట్లో పెట్టి బ్లాక్ మార్కెట్లోకి పంపాడు. అందుకోసం వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి వాటి రేట్, డిమాండ్ను షేర్ చేసేవాడు. బ్లాక్ మార్కెట్ దందా అంతా ఆ గ్రూప్ నుంచే చేసేవాడు. దీన్ని గుర్తించిన పోలీసులు కస్టమర్ల రూపంలో మందుల గురించి ఆరా తీసి పట్టుకున్నారు. ప్రైమ్ అక్యూజ్డ్ వెంకట్ సుబ్రహ్మణ్యం ఏలియస్ ఫనీ అతను నేటివ్ ఆఫ్ సికింద్రాబాద్ లో ఉన్నారు. అండ్ శ్రీ మెడిక్యూర్ ప్రొడక్ట్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అతను రెసిడెన్స్ నుంచి కూడా పనిచేస్తున్నారు. దెన్ జనరలీ ఈ అన్ని మెంబర్స్ లో 1 హ్యాండ్ టు సెకండ్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ టు థర్డ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ టు ఫోర్త్ హ్యాండ్ ప్రతి ట్రాన్స్ఫర్ లో 5,000, 6,000 to 10,000 की कमीशंस ఉన్నాయి. దట్ ఈస్ వై టోటల్ ద ప్రైస్ గోస్ టు 30,000, 40,000. డీలర్స్ కి వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఈ క్రైసిస్ టైంలో ఫార్మా కంపెనీస్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, మెడికల్ షాప్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ సప్లై సిస్టమ్ లో కొంచెం క్లోజ్ గా మానిటర్ చేయండి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్యూజ్, షుడ్ నాట్ బి ఎనీ స్కోప్ ఫర్ ఎనీ బ్లాక్ మార్కెటింగ్. ఈ మందుల దందాలో మధ్యవర్తులు కమిషన్ల ఆధారంగా కొని కస్టమర్లకు ఇచ్చేవారు. ఇందులో వేలాది రూపాయలు కమిషన్గా తీసుకునేవారు. డిమాండ్ను బట్టి 15,000 నుంచి 18,000 కమిషన్తో మందుల్ని కస్టమర్లకు అమ్మేవాళ్లు. 5,400 విలువ చేసే రెమ్డెసివిర్ని 30,000 నుంచి 40,000 రూపాయల వరకు రేటు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. 40,000 విలువ చేసే యాక్టెమ్రా ఇంజెక్షన్ను 90,000 రూపాయల నుంచి 1,00,000 వరకు అమ్మేటోళ్లు. ఇటు ఫాబిఫ్లూ, కరోనా టెస్టింగ్ కిట్లకు వేలల్లో ధరలు పెంచి బ్లాక్ మార్కెట్ దందా నడిపించారు. ఈ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కస్టమర్ల పేరిట డెకాయ్ ఆపరేషన్ చేశారు. అన్ని విషయాలు రాబట్టి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. కోవిఫెర్ రెమ్డెసివిర్ అనేది ఎంఆర్పి 5,400, అది బ్లాక్ మార్కెట్లో 30,000 to 40,000, అంటే ఆల్మోస్ట్ 5 to 8 టైమ్స్ ఎక్కువ అమ్ముతున్నారు. అదేవిధంగా టోసిలిజుమాబ్ 400 mg అనేది 40,000 ఉంది, అది ఆల్మోస్ట్ 90,000 to 1,00,000 వరకు అమ్ముతున్నారు. నిజానికి రెమ్డెసివిర్, ఫాబిఫ్లూ వంటివి ఎమర్జెన్సీ మందులు. ఇవి తయారైన ఔషధాల కంపెనీల నుంచి స్టాకిస్టులు, మెడికల్ ఏజెన్సీలకు వెళ్తాయి. అక్కడ పగడ్బందీ చర్యలు చేపట్టి నిఘా పెడితే ఆపదలో ఉన్నవారికి ఎంఆర్పి ధరకే యాంటీవైరల్ డ్రగ్స్ దొరికే అవకాశం ఉంటుంది. లేకపోతే మరిన్ని సమస్యలు తప్పవు. కరోనా సపోర్టివ్ ట్రీట్మెంట్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన ఔషధాలు హాస్పిటల్స్లో మాత్రమే అందుబాటులో ఉండాలి. కానీ అక్కడ చేతులెత్తేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తయారీ సంస్థలు, ఇతర మధ్యస్థ సంస్థలు రికార్డ్ బుక్ మెయింటైన్ చేయాల్సి ఉంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ మందులు బ్లాక్ మార్కెట్లో దొరుకుతూ ఉండటంతో డీసీజీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కరోనా వైరస్ సోకిన వారిలో శ్వాస సమస్యలు మొదలైతే పేషెంట్కు ఇబ్బందులు తప్పడం లేదు. వెంటనే ఆక్సిజన్ పెట్టడం, మరింత విషమిస్తే ఐసీయూకి తరలించడం చేస్తున్నారు. అయితే ఇక్కడే ప్రభుత్వం ఆమోదించిన ఫాబిఫ్లూ, రెమ్డెసివిర్ వంటి డ్రగ్స్ తగినంతగా అందుబాటులో ఉండటం లేదు. ఇటీవలే 3 కంపెనీలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే వీటిని తయారు చేసేందుకు సమయం పడుతూ ఉండడంతో ఉన్న వాటికి డిమాండ్ పెరుగుతోంది. అవి కూడా హాస్పిటల్స్ లో కాకుండా బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఢిల్లీలో కరోనా సపోర్టివ్ డ్రగ్స్ అవసరమైన వారు మందుల కోసం తిరుగుతున్నా ఎక్కడా దొరకడం లేదు. బ్లాక్ మార్కెట్లలో కొనుక్కుంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఓవైపు
ఒకవైపు క్షీణించే ఆరోగ్యం, ఇంకోవైపు ఎన్ని చోట్లకు తిరిగినా లేదు అన్న సమాధానమే వస్తోంది. ఎన్నో ఫోన్లు చేశాక గాని మందులు దొరకడం లేదు. అది కూడా పేషెంట్ అవసరం, దందా చేసే వ్యక్తి డిమాండ్ను బట్టి డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తోంది. భరించగలిగే వారు ఎంత ధరైనా పెడుతున్నారు. దాన్నే బలహీనతగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాలు. కానీ అంత ధర పెట్టి కొనలేని వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. కళ్ల ముందే సొంత వారు చనిపోతుంటే కాపాడుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెమ్డెసివిర్ సహా ఇతర యాంటీవైరల్ డ్రగ్స్ బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్న ఇష్యూపై ఇటీవలే కేంద్రం కూడా రియాక్ట్ అయింది. ఈ ఇంజెక్షన్లను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెట్ ను ఎక్కువ ధరలకు మందుల అమ్మకాలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను రాష్ట్రాలు ఎప్పటికప్పుడు తెలపాలని చెప్పింది. నిజానికి రెమ్డెసివిర్ ధర 5,400 రూపాయలుగా ఉంది. ఇది ఒక్కో పేషెంట్ కు 5 నుంచి 6 డోసులు అవసరమవుతోంది. ఈ లెక్కన 5 డోసులకు 27,000 రూపాయలు అవసరమవుతాయి. కానీ బ్లాక్ మార్కెట్లో ఒక్క డోసే 30,000 రూపాయలకు పైగా ఉంటోంది. క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఈ రెమ్డెసివిర్ కరోనా లక్షణాలను 15 నుంచి 11 రోజులకు తగ్గిస్తుందని తేలింది. దీంతో ఈ డ్రగ్ కు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అమెరికాలో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే అది పూర్తిగా నయం చేస్తుందన్న విషయం ఎక్కడా లేదు. కాకపోతే కాస్త వైరస్ ను కంట్రోల్ చేస్తుందని మాత్రం గుర్తించారు. ఢిల్లీ సహా ఇతర మెట్రో నగరాల్లో ఈ డ్రగ్ కు చాలా డిమాండ్ ఏర్పడింది. నిజానికి కష్టం మన దగ్గరికి వస్తే కానీ ఆ తీవ్రత తెలియదంటారు. ఈ మందు డాక్టర్లు రాసివ్వగానే దాన్ని తెచ్చేందుకు కొందరైతే అప్పులు చేసి మరీ తిప్పలు పడుతున్నారు. తమ ఆప్తుల ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంత చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నారు. డిమాండ్ కు ఉత్పత్తికి భారీ గ్యాప్ ఉండడంతో ఈ మందు ధరలు పెరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ సంస్థ రెమ్డెసివిర్ ను తయారు చేసింది. ఎబోలాను కంట్రోల్ చేసేందుకు మొదట ఈ మందు తయారు చేశారు. భారత్ కు చెందిన హెట్రో డ్రగ్స్, జూబ్లియంట్ లైఫ్, సిప్లా, మైలాన్ ఈ ఔషధాన్ని తయారు చేసుకునేందుకు అమెరికన్ కంపెనీ గిలియడ్ సైన్సెస్ అనుమతి ఇచ్చింది. అయితే మన దగ్గర హెట్రో సహా మరో కంపెనీకి మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. నిజానికి ఔషధ తయారీ సంస్థలు ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్ ను డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వటం లేదు. అలా ఇవ్వడం కూడదని వాటి లేబుల్స్ పైనే ముద్రిస్తున్నారు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం నేరుగా కరోనా చికిత్సలు చేస్తున్న హాస్పిటల్స్ కి అందించాల్సి ఉంటుంది. కానీ అవన్నీ బ్లాక్ మార్కెట్ లో కనిపించడమే చాలా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కంపెనీలన్నీ తాము హాస్పిటల్స్ కి నేరుగా పంపిస్తున్నామని క్లారిటీ ఇస్తున్నాయి. అయితే అవి ఎక్కడ బయటికి వస్తున్నాయన్న విషయంపై పోలీసులు, ఇతర నిఘా సంస్థలు దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్ బ్లాక్ కు తరలడానికి కారణం ఎవరో గుర్తించాల్సి ఉంటుంది. కేవలం మధ్యవర్తులను పట్టుకుని అక్కడికే వదిలేస్తే ఈ దందాకు చెక్ పడదు. మందులు ఎలా లీక్ అవుతున్నాయో గుర్తించి నిఘా పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే వీటిని ఎక్కువ ధరలకు అమ్మడం, బ్లాక్ చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆటమే అవుతుంది. మొదట్లోనే కట్టడి చేయకపోతే మరింత రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కరోనా పేషెంట్ల పరిస్థితి సీరియస్ గా మారితే డాక్టర్లు అప్పటికప్పుడు ఈ యాంటీవైరల్ డ్రగ్స్ ను సిఫార్సు చేస్తున్నారు. అయితే ఔషధ కంపెనీలు డ్రగ్స్ ను హాస్పిటల్స్ కే పంపిస్తూ ఉండడంతో వారే ఆ మందును అందించాలి. కానీ కొన్ని చోట్ల ఆ మందులు మీరే తీసుకురావాలని పేషెంట్ల తరఫు వారి చేతిలో ప్రిస్క్రిప్షన్ చీటీ పెడుతున్నట్టు చెప్తున్నారు. దీంతో వారు పరుగున అన్ని చోట్ల వెతికి అలసిపోతున్నారు. బ్లాక్ దందాను కొందరు మెడికల్ షాప్ ఓనర్లు, మెడికల్ ఏజెన్సీలే కారణమన్న ఆరోపణలు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఖండిస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న ఈ పరిస్థితుల్లో మందులు బ్లాక్ లో అమ్మడం చాలా తప్పని, కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు ఆక్టమ్రా అనే మందు కూడా ఎమర్జెన్సీ కోసం వాడుతున్నారు. స్విట్జర్లాండ్ కు చెందిన రోచి కంపెనీ తరఫున సిప్లా కంపెనీ ఈ మందును అమ్ముతోంది. త్వరగా కావాలనుకుంటే మాత్రం అంత ఈజీగా దొరకదు. సహజంగానే దీని డిమాండ్ తక్కువ ఉండడంతో సప్లై కూడా తక్కువే ఉంటుంది. కొద్ది వారాలుగా దీని డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉత్పత్తి పెంచుతామని సిప్లా చెప్తోంది. ప్రస్తుత రూల్స్ ప్రకారం యాంటీవైరల్ ఔషధాలను నేరుగా హాస్పిటల్స్ కే ఇవ్వాలి. అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నేరుగా వ్యక్తులకు ఇస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. యాంటీవైరల్ డ్రగ్స్ మాత్రమే కాదు,
కరోనా చికిత్సలో అవసరమైన అన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ కూడా డిమాండ్ ఏర్పడుతోంది. హోమ్ ఐసోలేషన్లో ఉండి ఆక్సిజన్ అవసరమైన వారికి అందించే సిలిండర్లను అధిక ధరలకు ఇస్తున్నారు. మొత్తంగా ఈ దందా అంతా జనం బలహీనతను క్యాష్ చేసుకుని జరుగుతోంది. ఇప్పుడంతా కరోనా సెంట్రిక్ గా బ్లాక్ వ్యాపారాలు జరుగుతున్నాయి. జనం బలహీనతను సొమ్ము చేసుకునేవారు ఎక్కువ అవుతున్నారు. యాంటీవైరల్ డ్రగ్స్ బ్లాక్ లో కొంటూ నష్టపోతున్న బాధితులకు ఆక్సిజన్ సిలిండర్ల రూపంలో కూడా పిడుగుపడుతోంది. హోమ్ ఐసోలేషన్ లో ఉండేవారిలో కొందరికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. అప్పటికప్పుడు హాస్పిటల్కు పరిగెత్తితే దొరకటం లేదు. దీంతో చాలా వరకు జనం వీటిని రెంట్కు గానీ కొనటం గానీ చేస్తున్నారు. అయితే ఇందులోనూ మాయాజాలాలు జరుగుతున్నాయి. లైసెన్స్ లేనివారు అమ్ముతున్నారు. అది కూడా ఎక్కువ ధరలకు జనానికి అంటగడుతున్నారు. చేసేదేమీ లేక బాధితులు అధిక ధరలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలో వృద్ధులు ఉన్నవారు ఆక్సిజన్ సిలిండర్స్ ను ముందస్తుగానే కొనుక్కుని పెట్టుకుంటున్నారు. ఇదే కొందరికి ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కొందరు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీంతో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు రాష్ట్రంలోని ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీదారుల దగ్గరున్న స్టాక్స్ చెక్ చేస్తున్నారు. లైసెన్స్ లేని వారిపై కేసులు పెడుతున్నారు. ఎక్కువ ధరలకు అమ్ముతున్న వారిని గుర్తిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ ను హాస్పిటల్స్ కు లైసెన్స్ హోల్డర్స్ కు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టారాజ్యంగా సరఫరా చేస్తుండటంతో తనిఖీలు పెంచారు. 14 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఒక తయారీ యూనిట్లకు నోటీసులు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్ ధరలు 3 అంతలు పెరిగాయి. గతంలో 4,000కు దొరికిన 7 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్ ఇప్పుడు 8,000 నుంచి 12,000 రూపాయల దాకా పెరిగింది. అటు ఆక్సిజన్ సిలిండర్ల డిమాండ్ 10 నుంచి 20% పెరిగింది. దీంతో సాధారణ రేటుకు దొరికే పరిస్థితి లేదు. ఎక్కడ ఎంక్వైరీ చేసినా స్టాక్ లేదన్న సమాధానమే వినిపిస్తోంది. అదే సమయంలో డబ్బులు ఎక్కువ పెడితే మాత్రం బ్లాక్లో ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతున్నాయి. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా సిలిండర్లు అమ్మొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు సిలిండర్ల కొరతతో హాస్పిటల్కు అవసరమైనంత స్థాయిలో అందడం లేదు. శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నవారు ముందు జాగ్రత్తగా ఈ డివైజ్లను కొంటున్నారు. కొందరు కరోనా బాధితులకు అత్యవసరమైతే ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి కోలుకునే పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఆక్సిజన్ అవసరం పడొచ్చు. ఇప్పుడు హాస్పిటళ్లు ఫుల్ అవుతుండటంతో ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనన్న భయంతో జనం ఉన్నారు. అందుకే కొందరు ముందు జాగ్రత్త పడుతున్నారు. అయితే అనవసర భయాలు పడవద్దని డాక్టర్లు అంటున్నారు. మొన్నటి వరకు ఆక్సిజన్ సిలిండర్ల వ్యాపారం చేసేవారికి అంతంతగానే బిజినెస్ ఉండేది. కరోనా వచ్చాక అటు హాస్పిటల్స్ నుంచి ఇటు జనం నుంచి కాల్స్, ఆర్డర్స్ పెరుగుతున్నాయి. దీంతో కొందరు బ్లాక్ దందాకు తెరలేపి ఇష్టారాజ్యంగా రేట్లు ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. ఇంకోవైపు యాంటీవైరల్ డ్రగ్స్ విషయంలో డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో బ్లాక్ దంతా పెరుగుతోంది. పరిస్థితిని బట్టి, పలు ఔషధ సంస్థల కెపాసిటీని బట్టి మిగతా వాటికి కేంద్రం అనుమతించే అవకాశాలు ఉన్నాయి. దీంతో త్వరలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. దీంతో బ్లాక్ మార్కెట్కు చెక్ పడుతుందని అంటున్నారు. కరోనాకు సరైన మందు రాలేదు. జనానికి పెద్ద ఎత్తున వైరస్ సోకుతోంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. అయితే జనం ప్రాణాలతో ఆడుకునే వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. యాంటీవైరల్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ బ్లాక్లోకి వెళ్లకుండా నిఘా మరింత పెంచి కట్టడి చేయాల్సిందే. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.